ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయింది? ఎందుకు అతని నుంచి ఆస్తులను రాబట్టలేకపోయింది? ఈ రోజు అతని 50 లక్షలు నష్టం జరగదు. వ్యాపారం అంటే ఇట్లుంటది, వ్యాపార పద్ధతి అంటే ఇట్లుంటది అని చెప్పేసి అని మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఉన్నటువంటి తిరుపతిని మిర్చి సంవత్సరాల నుంచి నమ్మించి ఈ రోజు 15-20 రోజులనే 2,50 లక్షలు తీసుకున్న ఈ మాకు ఇప్పించాలి, మా డబ్బులు మాకు శిక్షించాలి. లడే తిరుపతి కుటుంబాన్ని శిక్షించాలి. దయచేసి అందరూ కార్యాలయానికి వెళ్ళిపోదాం. పత్రులను వెంటనే ఇప్పించాలి. లడే తిరుపతి నుండి రావాల్సిన మిర్చి పత్రులను వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి. లడే తిరుపతి నుండి స్పందించాలి. మార్కెట్ ఉన్నతాధికారులు వెంటనే రక్షణ కల్పించే విధంగా మరి తిరుపతికి ఎవరున్నారు? ఇది కూడా కావాలి. ఈ ఆర్థిక మోసగాడే అర్జీదారులకు వెంటనే డబ్బులు మాకు, డబ్బులు మిర్చి పైసలను వ్యాపారస్తుల ఐక్యత. ఇంతసేపు మిమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు మమ్మల్ని అందరూ కూడా మీరు మా వ్యాపారస్తులందరూ పెద్ద మనసుతో రైతు సోదరులందరూ కూడా క్షమించాలని చెప్పని సందర్భంగా మేము మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా వ్యాపారస్తుల తరఫున మీ అందరూ 14,000, 15,000, 15,500, 16,000, 1 रुपये, 2 रुपये, 2.5 रुपये, 3 रुपये, 17,000, 1 रुपये, 2 रुपये, 2.5 रुपये, 3 रुपये, 17,500, 19,000, 1 रुपये, 19,000 ఇక్కడ 19 అయిపోయింది. 1 रुपये, 1 रुपये, 500, 6 रुपये, 6 रुपये, 6 रुपये, 6 रुपये, 7 रुपये, 7 रुपये, 7 रुपये, 8 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 रुपये, 9 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 रुपये, చెప్పాలా? 20,000, 1 रुपये, 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 20,000 ఒక 100, 20,000 ఒక 100, 2, 20,100, 1, 20,100, 2 చెప్పాలి. 50 రూపాయలు చెప్పాలి. 20,100, 1, 20,100, 2, 20,000 ఒక 100, 20,000 ఒక 100. ఎరుమల మార్కెట్ లోపల లడే మాధవ్ అని లేడీస్ పేరు మీద లడే తిరుపతి భర్త లైసెన్స్ తీసుకొని ఒక 3 వారాల లోపలనే 2,50 లక్షలు మరి ఫ్రీ ప్లానుడ్గా అంతకుముందు జమ్మికుంటలో చేసిండు. దాన్ని చేసి ఇక్కడికి వచ్చి గుమాస్తాగా పని చేసుకుంటా చిన్నగా నమ్మించి ఒక 3 వారాల లోపలనే 6 నెలల లోపల లైసెన్స్ తీసుకొని ఒక మార్చి 3 వారాల లోపలనే 2,50 లక్షలు మరి ముంచి ప్రీ ప్లానుడ్గా వాళ్ళు ఐపీ పెట్టి దానికి ప్రయత్నాలు చేసుకుంటేనే మరి ఇవన్నీ ఒక కార్యక్రమాలు ఉన్నాయంటే మేము మార్కెట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచన్ మొదలు పెడితే జిల్లా కలెక్టరు పూర్తి స్థాయి లోపల ఉన్న పోలీస్ అధికారులకు అందరికీ కూడా మా యొక్క విన్నపాలు విన్నపించి కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళని పిలిచి వాళ్ళ యొక్క క్రిమినల్ యాక్టివిటీస్ పాతవి కూడా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఇట్లా ఉన్నది వాళ్ళు కంపల్సరీ వాళ్ళు బినామీగా వేరే వాళ్ళ పేర్ల మీద ల్యాండ్లు పెట్టిళ్ళు, గోల్డ్ కొన్నారు, పైసల రూపాయన క్యాష్ ఉన్నది. విత్ ఇన్ ది స్పాన్ పీరియడ్ లోపల ఏమైనా లాస్ వచ్చినా కానీ 5-10 లక్షల కంటే ఎక్కువ లాస్ కాదు. అట్లాంటి లాస్ కూడా మా వ్యాపారస్తులకు ఒప్పించి మిగతా అమౌంట్ ఇప్పించాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని మొన్ననే సిపి గారిని కూడా కలిసినాము. కాకపోతే ఏంటంటే దాని మీద పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటలేరు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రైతుల కోసం ప్రభుత్వం అని అంటున్నారు, రైతుల ప్రభుత్వం అంటున్నారు.
రైతులు పండించే పంటలే ఇవాళ ఏందమావుల మార్కెట్కి వస్తుంది. ఆ పంటలేనే ఇవాళ వ్యాపారస్తులు కానీ, దాని మీద ఇండస్ట్రీస్ కానీ, దాని మీద పనిచేసే కార్మికులు కానీ ఉపాధి పొందేది. రాష్ట్ర రాజధానికి రెండో రాజధాని అయిన వరంగల్ ఏందమావుల మార్కెట్ మరి ఇంత పెద్ద ప్రతిష్టాత్మక దాన్ని ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికారులు కానీ ఒక నెల రోజులకో మీటింగో 2 నెలలకో మీటింగ్ పెట్టే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి లోపల ఇట్లాంటి లొసుకులతోటి మరి వ్యాపారస్తులు మునిగే పరిస్థితులు ఉన్నాయి. ఆ మునిగేది ఉంటే రైతులకు కూడా పేమెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే అప్పుడు చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రత్యేకంగా ఒక కేసుగా పరిగణించి వాళ్ళ నుంచి రికవరీ చేసే పరిస్థితి ఉంటేనే రేపటి నుంచి ఈ యొక్క నమ్మకాల మీద వ్యాపారాలు జరిగేదాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నమ్మకాలు కోల్పోయే పరిస్థితులు ఉంటే వ్యాపారాలు చేయలే పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు కొనుగోలు దొరుకుతాయా మార్కెట్? ఈరోజు మేము ఏదైతే డిమాండ్ పెడుతున్నామో నిర్దిష్టమైన పోలీసు యంత్రాంగం నుంచి జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర మార్కెటింగ్ అధికారుల నుంచి కానీ స్పష్టమైన హామీ వారి నుంచి రికవరీ చేసే పరిస్థితి హామీ ఇచ్చినప్పుడే మరి దీన్ని లేకపోతే ఒక గంటన్నర తర్వాత చూసిన తర్వాత మరి మీ అందరం సామూహికంగా కలెక్టర్ ఆఫీస్కు ర్యాలీగా పోయి అక్కడనే ధర్నా చేసే పరిస్థితి కూడా మరి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది తొందరగా, ఎందుకంటే నిన్న జరిగిన పరిణామాల మీదనే ఇవాళ తొందరగా నిరసన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వారికి ఐపీ వచ్చింది, కేసు కూడా పెట్టి వాళ్ళు సబ్మిట్ చేస్తే పూర్తి స్థాయిలో కూడా వ్యాపారస్తులకు న్యాయం జరగదనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.